హాయ్, దిస్ ఈస్ పద్మజ రాళ్ళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట. మాది 25th వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ అనమాట. ఈరోజు ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. యాక్చువల్గా మా ఆయనకి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే మా పిల్లల కోసం కొంచెం చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాము, కేక్ మాత్రం కట్ చేసుకుందాం అని చెప్పినారు. సో కొన్ని కారణాల వల్ల ఇప్పుడైతే మనకు ఇవన్నీ వద్దు అన్నారు. సో ఈ ఇయర్లోనే ఎప్పుడైనా ఒకరోజు ఒక కొంచెం గ్రాండ్గా చేసుకుందాము అని చెప్పినారు. సో దాంతో సాటిస్ఫై అయినారనమాట మా పిల్లలు. దీనికోసమే మా పిల్లలు ఇద్దరు కాలేజ్కి సెలవు పెట్టుకొని వచ్చినారు. కానీ ఇలా జరిగిందనమాట. 2 days బ్యాక్ మేము గోల్డ్ షాపింగ్ అయితే చేసినాము. ఎన్ని గ్రామ్స్ వస్తుంది? 16 grams అలా వస్తుంది ఈచ్ వన్. వస్తుంది ఇది మేడం 73 grams ఉంది మేడం. గోల్డ్ వచ్చి 19.8 grams. ఫస్ట్ అయితే మలబార్ షాప్కి వెళ్ళాము. సో అక్కడైతే యూనిక్గా ఉన్నాయి కొన్ని ఐటమ్స్, మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని బ్యాంగిల్స్ కానీ ఇట్లా రాణి హారం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఈ వడ్డానం కొంచెం లేటెస్ట్గా వచ్చింది అనేసి అంటే కొంచెం చూద్దాంలే అనేసి ఊరికే విండో షాపింగ్ లాగా అట్లా చూసుకొని వచ్చేసామన్నమాట. యాక్చువల్గా మేము కొనుక్కోవాలనుకునింది బ్లాక్ బీడ్స్ అనమాట. సో బ్లాక్ బీడ్స్లో డైమండ్ పెండెంట్ వచ్చేలాగా చూద్దామనేసి వెళ్ళాము. ఇక్కడ కొన్ని పెండెంట్స్ అయితే చూసినాము, చాలా బాగున్నాయి. సో ఇంకా ఈ వడ్డానం ఎందుకు చూసినామంటే కొత్తగా వచ్చింది, అంటే ముందు ఇట్లా లేదనమాట. ఇప్పుడు దశావతారాలు, అష్టలక్ష్మి అవతారాలు అట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి స్పెషల్గా వెంకటేశ్వర స్వామి మధ్యలో ఉన్నారు. ఇటుపక్క అటుపక్క కొన్ని దశావతారాలు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో లక్ష్మీదేవి అట్లా ఉన్నాయన్నమాట. అది చాలా యూనిక్గా అనిపించింది, చాలా బాగుండింది. ఇంకా ఈ పెండెంట్స్ అయితే చూసినాము. ఇవి వచ్చేసి డైమండ్ పెండెంట్స్ అనమాట. వీటికి బ్లాక్ బీడ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి కొంచెం చూసాము, చాలా బాగున్నాయి, నచ్చింది. సో ఇంకొక చోట చూద్దామని జిఆర్టీకి వెళ్ళామన్నమాట. పక్కనే జిఆర్టీ ఉంది కదా అని జిఆర్టీలో కొన్ని చూసాము, బాగున్నాయి. ఇక్కడ ఇట్లా బొట్టులాగా వస్తుంది కదా, తాళి బొట్టులాగా, అట్లాంటి పెండెంట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకొకటి అయితే ఇట్లా ఇది ఒకటి ఉన్నింది అనమాట, చాలా యూనిక్గా ఉండింది. ఇది గోల్డ్, అది డైమండ్ చిన్న నెక్లెస్. సో ఇది కూడా చాలా బాగుండింది. సో ఇది మలబార్లో అనుకుంటా, ఇది కూడా మలబార్లోనే. సో తర్వాత వచ్చినాము జిఆర్టీకి. అయితే ఇది ఇక్కడ జిఆర్టీలో వచ్చిన తర్వాత ఇది చాలా సాలిడ్గా ఉండింది. ఈ పెండెంట్ అయితే ఈ బ్లాక్ బీడ్స్తో కలిపి వచ్చింది, చాలా బాగుంది, యూనిక్గా. సో ఇంకా ఇది వచ్చేసి శంకు చక్రాలు, నామాలు ఉండిందనమాట. ఇంకా ఇంకొకటి ఇది లక్ష్మీదేవి బొట్టుల్లాగా 2 వచ్చింది, మధ్యలో ఇట్లా వచ్చిందనమాట, బాగుండింది అది కూడా. కాకపోతే ఇది కూడా సాలిడ్గా ఉంది, చాలా కాస్ట్ అనమాట. అంటే అబో 2,50,000 అట్లా చేస్తున్నారు. సో అంత బడ్జెట్ అయితే వద్దనుకున్నాము. ఇంకా బ్లాక్ డైమండ్స్లో బాగున్నాయి. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఫస్ట్ సింపుల్గా ఒక బ్లాక్ బీడ్స్ కొనుక్కొని దానికి డైమండ్ పెండెంట్ ఉండేలాగా ఫస్ట్ సెకండ్ అది కంటిన్యూషన్గా వస్తుంది అనమాట. ఇది కూడా సన్న చైన్ అట్లా బాగుండింది. సో ఇది వచ్చి బ్లాక్ డైమండ్స్ విత్ డైమండ్ పెండెంట్ అనమాట. చాలా యూనిక్గా ఉన్నాయి పెండెంట్స్ అయితే, చాలా బాగున్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపిస్తుంది, కాస్ట్ అయితే బడ్జెట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇవన్నీ 2 lakhs 3 lakhs అట్లా అవుతుందన్నమాట. విత్ పెండెంట్ బ్లాక్ డైమండ్స్లో కొనాలనుకుంటే ఇది వచ్చేసి ఒక డిఫరెంట్గా ఉండింది. అది వచ్చి ఒక సైడ్కే ఉంటుందన్నమాట డాలరు, అది బాగుండింది. అది కూడా 2,50,000 అబోవ్ చెప్పినారు. సో ఇంకా కొన్ని ఇయర్ స్టడ్స్ అయితే చూసినాం డైమండ్లో, కొన్ని యూనిక్గా బాగున్నాయి అనమాట డైలీ వేర్కి. సో మా పాప కొంచెం చూడాలనుకునింది, చూసింది. సో తర్వాత ఇంకా జిఆర్టీలో అయితే సెలెక్ట్ చేసుకొని వచ్చేసాము. సో నెక్స్ట్ డే మాది ఇంకా 25th యానివర్సరీ సెలబ్రేషన్ అనమాట, చిన్న సెలబ్రేషను. సో కేక్ మాత్రం కట్ చేసుకున్నాము. ఇంట్లోనే మిగతా అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ నేనే ప్రిపేర్ చేసినాను. సో ఇంకా ఇద్దరు హాస్టల్ నుంచి వచ్చినారు కదా, వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉండింది. ఇంకా ఇంటి ఫుడ్ తినాలనేసి హోటల్ కూడా వద్దనుకున్నాము. సో ఇదే నేను ఆ రోజు మటన్ తీసుకొచ్చినారు, మటన్కి ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ, మటన్ ఎముకల పులుసు అయితే పెట్టినాను. ఇంకా కొద్దిగా గట్టిగా ఉండే కండలు మాత్రం ఆఫ్టర్నూన్ ముద్దగా చేసుకున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ గట్టిగా ఉండే కండలన్నీ సపరేట్ చేసుకొని ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టేశాను. కారము, ఉప్పు, పసుపు, ఆయిల్ అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. కొంచెం బాగా ఊరిందంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఎముకల పులుసు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీకి పెట్టేసి తిన్నాము, చాలా బాగుంటుంది. మాకైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీకి దోశకి కానీ చికెన్ లేదా మటన్ ఉండాల్సిందే కంపల్సరీ. సండే కానీ వెడ్నెస్డే కానీ అట్లా అంటే కంపల్సరీ అవి తెచ్చుకుంటాము. సో ఇదన్నమాట మా బ్రేక్ఫాస్ట్. కొద్దిగా వాటరీగానే ఉంటుంది, బాగుంటుంది అనమాట ఇడ్లీ దోశకి. సో ఇట్లా
అయిందనమాట. ఇంకా మధ్యాహ్నంకి గ్రేవీ చేశాను. గట్టిగా ఉండే కండలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు గ్రేవీ చేశాను అనమాట. ఇది ముద్దగా చేసుకున్నాము, ఎందుకంటే కొద్దిగా వైట్ రైస్ కూడా చేసినాను. వైట్ రైస్, రసము, చికెన్ బిర్యానీ చేసుకున్నాము. సో మధ్యాహ్నంకి అయితే ఇది చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఫస్ట్ ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా పెరుగు, కొద్దిగా నిమ్మకాయ, హాఫ్ చెక్క నిమ్మకాయ, అవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇంకా కుక్కర్లో చేద్దామనేసి అనుకున్నాను, కాకపోతే కుక్కర్ సరిపోలేదు. చిన్న కుక్కర్, పెద్ద కుక్కర్ మరీ ఎందుకు పెద్దదవుతుందని వేరే ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వేరే దాంట్లోకి మార్చేసాను అనమాట, వెజల్లోకి. నాన్ స్టిక్ ఇదైతే చాలా బాగుంటుంది బిర్యానీకి కానీ, ఫ్రైడ్ రైస్లు కానీ, అట్లాంటి వాటికంతా ఈ వెజల్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇది ఫారిన్ నుంచి మా బావగారు తెచ్చిచ్చినారు, మా తోడుకోడలు వాళ్ళు. సో ఇది చాలాసార్లు యూజ్ చేసినాను, మీకు చూసినారో లేదో తెలీదు. బాగుంటుందన్నమాట ఇది. మనం విజిల్ పెట్టకుండా, కుక్కర్లో పెట్టకుండా ఇట్లా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ లాగా వస్తుందన్నమాట. ఫస్ట్ ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసిన చికెన్ అంతా ఫ్రై చేసేసిన తర్వాత, వాటర్ కావాల్సినంత పోసిన తర్వాత మూత పెట్టేసి పొంగు వచ్చే వరకు పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టేసినామంటే 10 minutes బాగా ఇట్లా విడివిడిగా బాగా వస్తుందన్నమాట. ఏది కానీ ఫ్రైడ్ రైస్ కానీ, చికెన్ బిర్యానీ కానీ అట్లా చేసుకుంటే. సో నేను ఎప్పుడు కుక్కర్లో పెట్టకుండా ఇట్లా చేసినానంటే ఇట్లా చేసుకుంటాను. సో ఇదన్నమాట. ఇంకా ఈవినింగ్ పాయసం అండ్ గులాబ్ జామున్ 2 చేసినాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడిగినారనమాట, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనేసి. అందుకని 2 చేసేసినాము. సో ఇది మా ఈవినింగ్ స్పెషల్ అనమాట. ఇంకా వచ్చేసి నెక్స్ట్ నైట్కు డిన్నర్కి మేము ఇంకా మటన్ బిర్యానీనే కొద్దిగా ఉండింది కాబట్టి దాంతో దోశ చేసుకొని తినేసినాము. సో ఇంకా వెడ్డింగ్ యానివర్సరీకి కేక్ కటింగ్కి ఇట్లా అయితే రెడీ అవ్వాలనుకున్నాను. సో 2 శారీస్ అయితే కొనుక్కున్నాము. ఆ 2 శారీస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత గ్రీన్ అండ్ ఈ రెడ్ కలర్ శారీనే కట్టుకున్నాము, ఎందుకో ట్రెడిషనల్గా అనిపించింది కాబట్టి దాన్నే సెలెక్ట్ చేసుకున్నాము. సో నాకు మా ఆయన గిఫ్ట్ అయితే ఈ డైమండ్ పెండెంట్, బ్లాక్ బీడ్స్ అయితే కొనిచ్చినారనమాట. సో ఇది నా స్పెషల్ డేకి మా ఆయన గిఫ్ట్ అనమాట. సో యాక్చువల్గా బ్లాక్ డైమండ్స్లో కొందాం అనుకున్నాము, కాకపోతే ఇంకొకసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇంకొక రోజు ఎప్పుడైనా కొనుక్కుందాంలే అనుకొని, నాకు ఫస్ట్ నుంచి బ్లాక్ డైమండ్స్ మీదనే ఆశ ఎక్కువగా ఉండింది. సో అది ఇంకొకసారి కొందాంలే అనేసి ఇప్పుడు గివప్ అయితే చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఆ పెండెంట్, అది బ్లాక్ బీడ్స్ ఎంత పడిందంటే 1,26,500 పడింది. సో అంతే అనమాట మా ఈరోజు సెలబ్రేషన్ అయితే. ఇంకా అంతా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరం మా అమ్మ కూడా వచ్చున్నారు ఆ రోజు. అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. సో ఇదన్నమాట మా డే సెలబ్రేషను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.